సాధారణంగా ఒక సామాన్య ప్రయాణికుడు విమానాశ్రయం లోపలికి వెళ్ళాలంటే ఐడి కార్డ్స్, బోర్డింగ్ పాసు, తనిఖీల నుండి అత్యాధునిక మెటల్ డిటెక్టర్ల స్క్రీనింగ్ వరకు ఎన్నో రకాల సెక్యూరిటీ వలయాలను దాటాల్సి ఉంటుంది. అలాంటిది ఒక మూగజీవం ఏకంగా ఈ భద్రతా వలయాలన్నింటినీ దాటుకొని కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ప్యాసింజర్ లాంజ్ లోపలికి ఎలా ప్రవేశించింది అనేది నెటిజన్లను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. వైరల్ అవుతున్న ఆ క్లిప్లో కుక్క ఎంతో హాయిగా లాంజ్లోని ఒక టేబుల్పై నిలబడి ప్రయాణికులు వదిలేసి వెళ్ళిన తినుబండారాలను తింటూ కనిపించింది. దీనిని చూసిన ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో పరిశుభ్రత, ఆహార భద్రత, ప్రయాణికుల రక్షణ ప్రమాణాలు ఎటు పోతున్నాయని మండిపడుతున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3 కోట్ల మంది ప్రయాణించిన ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయంలో ఇలాంటి దృశ్యం కనిపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం సంచలనంగా మారడంతో ఎయిర్పోర్ట్ ఆపరేటర్ జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ తక్షణమే స్పందించింది. విమానాశ్రయ పరిసరాల్లో వీధి కుక్కల నియంత్రణ కోసం తాము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి నిరంతరం పనిచేస్తున్నామని వారు వివరణ అయితే ఇచ్చారు. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ ప్రాంగణం నుండి సుమారు 21 వీధి కుక్కలను పట్టుకొని తరలించామని, టెర్మినల్ లోపల పనిచేసే అన్ని రెస్టారెంట్లు, సర్వీస్ ప్రొవైడర్ల వ్యర్థాల నిర్వహణ విషయంలో అత్యంత కఠినమైన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.